కేరళ అనే పేరు మంచిగానే ఉంది. కాకపోతే మలయాళీలకి కేరళం అని పిలవాలని కోరిక. అది మొదటి నుంచి కూడా కేరళమే. రాజ్యాంగం తయారైన తర్వాత కేరళగా పేరు పడింది. అప్పటి వరకు కేరళం అనే పిలిచేవారు. రాజ్యాంగంలో ఇంగ్లీష్ కారణంగా అది కేరళ అయిపోయింది. అందువల్ల ఆ యొక్క పేరు మార్చండి అని మొదటి నుంచి కూడా డిమాండ్ ఉంది కేరళ ప్రజల నుంచి. ఆ తర్వాత దాన్ని వదిలేశారు. మళ్ళీ పినరన్ విజయన్ అధికారంలోకి వచ్చాక 2023లో ఈ పేరుని మార్చడానికి అసెంబ్లీలో కూడా బిల్లు ప్రవేశపెడితే అసెంబ్లీలో కూడా ఈ బిల్లు ఆమోద ముద్ర అయింది. దాన్ని తర్వాత తీసుకెళ్లి కేంద్రానికి చూపించారు. కేంద్రం దగ్గర నివేదిస్తే ఆ నివేదికలో కొన్ని చేర్పులు మార్పులు చేయండి, పేరు అయితే మారుస్తామని చెప్పారు. ఆమె చేర్పులు మార్పులు అయ్యాయి. ఇప్పుడేమొచ్చేసి ఇంకా డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే రేపు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల కంటే ముందే పేరు మార్చాలని పినరన్ విజయన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అటు కేంద్రానికి కూడా ఈ పేరు మారిస్తే ఎన్నికలకు వెళ్ళడానికి కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి కేంద్రం కూడా దీనికి ఆమోదం తెలిపింది. పైగా కేరళని కేరళం అని మార్చడానికి పెద్ద అభ్యంతరం ఏం లేదు. సో దీన్ని ఫస్ట్ షెడ్యూల్తో పాటు 8వ షెడ్యూల్లో కూడా చేర్చాలి, 3వ అధికారంలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. కేరళ ప్రభుత్వం కూడా దానికోసమే ఎదురు చూస్తుంది. రాజ్యాంగంలో ఫస్ట్ షెడ్యూల్తో పాటు 8వ షెడ్యూల్లో చేర్చి 3వ అధికారంలోకి తీసుకొస్తే ఇంకా ఆ పేరు స్థిరమైపోయినట్లే. కాబట్టి ఇక నుంచి కేరళం అవుద్ది కేరళ అనేది. కాబట్టి మలయాళీలకు అది ఇష్టం. మలయాళీలు మొదటి నుంచి కేరళం అనే పిలుచుకుంటారు. ఆ ఎం అనేది మిస్ అయిపోయింది రాజ్యాంగంలో. అప్పటి నుంచి అది కేరళ అని పిలవడం మొదలు పెట్టాం మనం. సో ఇక నుంచి కేరళం అవుతుంది.